మన హిందూ సాంప్రదాయ ప్రకారం వైశాఖ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. వైశాఖ మాసం ఈ నెల అనగా మే 23 వరకు ఉంటుంది. ఈ నెలలో చేసే దానాలు, పూజలు విశేషమైన పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసం యొక్క విశిష్టత, ఈ మాసంలో ఎటువంటి పనులు చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వైశాఖ మాసం చాలా శక్తివంతమైనది. ఈ మాసంలో ఆ మహావిష్ణువును అలానే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. ఈ మాసంలో నెల అంతా పూజ చేయలేని వాళ్ళు ఒక్కరోజు పూజ చేసినా చాలు విశేషమైన పుణ్యం లభిస్తుంది. వైశాఖ మాసంలో తెల్లవారుజామున దేవీ దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారు అని శాస్త్రవచనం. అందుకని ఈ నెలలో ఒక్కరోజైనా సరే బ్రహ్మం ముహూర్తంలో అనగా 3 నుంచి 5 మధ్యలో మీ ఇంట్లో పూజా మందిరంలో దీపం వెలిగించి పూజించండి. ఇలా చేయడం వలన సకల దేవతలు అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి రావి చెట్టుపైన ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకని ఈ మాసంలో ఒక్కరోజు అయినా రావి చెట్టు దగ్గరికి వెళ్లి రావి చెట్టు ముందు మట్టి ప్రమిదలో ఆవు నేతితో దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ఎవరైతే ఈ వైశాఖ మాసంలో దేవాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్లి మట్టి ప్రమిదలో దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టుకి నమస్కరించి వస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ నెలలో మీరు చేసే దానాలు విశేషమైన ఫలితాన్ని అందిస్తాయి. ఈ నెలలో మీరు ఎవరికైనా చెప్పులు దానంగా ఇస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అన్ని దానాల కన్నా జలదానం గొప్పది అని అంటారు. అందుకని ఈ మే నెలలో మీ ఇంటి దగ్గర గోడలపై కానీ, మీ ఇంటి పరిసరాలలో కానీ చిన్న చిన్న పాత్రల్లో నీటిని ఉంచి పక్షుల కోసం ఏర్పాటు చేయండి. అవి మీరు ఏర్పాటు చేసిన నీటిని తాగడం వలన మీకు పితృదేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆ లక్ష్మీదేవి సంతోషించి మీపై ఆమె కటాక్షాన్ని కురిపిస్తుంది. ఈ మాసంలో ఏదైనా శుక్రవారం రోజు మొట్టమొదటిగా రాళ్ల ఉప్పుని కొని ఇంటికి తీసుకురండి. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మీరు పూజ చేసే సమయంలో ఓం నమో వాసుదేవాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు లేదా 11 సార్లు జపించండి. ఈ వైశాఖ మాసంలో నదీ స్నానం ఆచరించడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నదీ స్నానం ఆచరించడం కుదరని వాళ్ళు మీరు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొంచెం పసుపుని కలుపుకొని ఏదైనా 3 నదుల పేర్లు జపించుకుంటూ స్నానం చేయండి. నదీ స్నానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది. ఆ లక్ష్మీదేవికి ఎర్రని పూలు, ఎర్రని వస్త్రాలు అంటే చాలా ఇష్టం. అందుకని మీరు పూజ చేసే సమయంలో ఎర్రని పూలను ఉపయోగించండి. ఈ మాసంలో ఆ విష్ణుమూర్తి తులసి మొక్కలో కొలువై ఉంటారు అని విశ్వసిస్తారు. ఈ మాసంలో తులసి మొక్క ముందు దీపం వెలిగించడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీం అని కామెంట్ చేయండి.